జిల్లా గుంతకల్లు తిలక్ నగర్ లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మాజీ కౌన్సిలర్ బీకే రామచంద్ర ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత 3 నెలల నుంచి బళ్ళారి చౌరస్తాలోని ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలని పోరాటం చేస్తున్నానని, దేవేంద్రప్ప అనే వ్యక్తిపై అనుమానం ఉందని రామచంద్ర తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని రామచంద్ర కోరారు. ఎవరైతే చేసింటారో పోయి పోలీస్ స్టేషన్ దగ్గర పోయి అనంతపురం జిల్లా గుంతకల్లు తిలక్ నగర్ లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మాజీ కౌన్సిలర్ బీకే రామచంద్ర ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత 3 నెలల నుంచి బళ్ళారి చౌరస్తాలోని ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలని పోరాటం చేస్తున్నానని, దేవేంద్రప్ప అనే వ్యక్తిపై అనుమానం ఉందని రామచంద్ర తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని రామచంద్ర కోరారు. ఎవరైతే చేసింటారో పోయి పోలీస్ స్టేషన్ దగ్గర పోయి. అనంతపురం జిల్లాలో క్షుద్ర పూజల కలకలానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, గుంతకల్ పట్టణంలో క్షుద్ర పూజలు ఒక్కసారిగా కలకలం రేపాయి. గుంతకల్ పట్టణం తిలక్ నగర్ లో నివాసం ఉంటున్న మాజీ కౌన్సిలర్ బీకే రామచంద్ర ఇంటి సమీపంలో ఏదైతే క్షుద్ర పూజలు చేశారంటూ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కలకం రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లతో పాటు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి ఇంటి ముందు పడేసి ఉండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనంటే గిట్టిన వారి కొంతమంది క్షుద్ర పూజలు చేశారు. తనకు అయితే రాజకీయంగా ఎటువంటి శత్రుత్వం లేకపోయినప్పటికీ కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. ముఖ్యంగా బళ్ళారి చౌరస్తా సమీపంలో ఉన్న ఓ భూ సమస్యలో కొంతమంది వ్యక్తుల నుంచి తనకు సమస్య ఉంది. అందులో భాగంగానే క్షుద్ర పూజలు చేశారనే అనుమానం తనకు తలెత్తుందంటూ కూడా బీకే రామచంద్ర చెప్తున్నారు. ఖచ్చితంగా క్షుద్ర పూజలు చేసిన వారిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు క్షుద్ర పూజలు చేశారంటూ కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కూడా బీకే రామచంద్ర కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా క్షుద్ర పూజలు చేయడం అంటే దేవేంద్రప్ప అనే వ్యక్తి పైన తనకు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్షుద్ర పూజలు మొత్తంగా కూడా దేవేంద్రప్ప కనసంలోనే జరిగిందన్న అభిప్రాయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు బీకే రామచంద్ర చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి పైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీకే రామచంద్ర కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సురేష్. మా ఇంటి ముందర శుద్ర పూజలు జరిగినాయి. ఈ శుద్ర పూజలు నాకేం చేయము, నేను భయపడేవాడిని కాదు, ఏమీ కాదు. ఏ పూజలు జరిగినా కానీ వీళ్ళు చేసినారంటని చెప్పానంటే నాకేమి తగులుతానంటని చెప్పని నాకు తగిలినా పోయినా నేను బాధపడను. అది ప్రభుత్వ స్థలము, ప్రజలకి